కథాస్రవంతి కథాస్రవంతి శ్రోత శ్రీ రఘురామకృష్ణ అంతర్జాలం నుంచి సేకరించి పంపించిన కథ గొప్ప మనసు. రచయిత పేరు తెలియలేదు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నేను ఇంటి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి 2 నెలలు అయింది. పని చురుగ్గానే సాగుతోంది. ఈరోజు స్లాబ్ వేయాలి. మేస్త్రి కనిపిస్తే పనివాళ్ళందరూ వచ్చినట్లేనా అని అడిగాను. ఒక మనిషి తగ్గాడు. మరేం పర్లేదు, పనికి ఇబ్బంది లేదు అన్నాడు. అంతలో ఒక వ్యక్తి వచ్చాడు. నాకు నమస్కారం చేసి, అయ్యా, నా పేరు రాజయ్య. పొరుగురు నుంచి కుటుంబంతో వచ్చాను. వారం నుండి పని కోసం తిరుగుతున్నాను. ఎక్కడా పని దొరకలేదు. పిల్లలు పస్తులున్నారు. దయచేసి పనిప్పించండి అని ప్రాధేయపడ్డాడు. అక్కడే ఉన్న మేస్త్రి, నీవెవరివో తెలియకుండా, నీ పనితనం తెలియకుండా పనిలో పెట్టుకునేది లేదు, వెళ్ళు అని కసురుకున్నాడు. అతను నా వైపు జాలిగా చూస్తూ, ఇది నాకు అలవాటున్న పనేనయ్యా, దయచూపండి అని ప్రాధేయపడ్డాడు. నాకెందుకో అతని మాటల్లో నిజాయితీ, కన్నుల్లో ఆకలి కనిపించింది. మేస్త్రితో, తెలిసిన పని అంటున్నాడుగా, ఈ రోజుకు పెట్టుకు చూద్దాం అన్నాను. మేస్త్రి అయిష్టంగా, సరే మీ ఇష్టం అన్నాడు. అతను నా వంక కృతజ్ఞతగా చూసి పనిముట్ల వైపు నడిచాడు. మధ్య మధ్యలో అతని వంక చూశాను. కష్టపడి పని చేయడం గమనించాను. పోనీలే, నేను పని ఇవ్వడం వలన అతని కుటుంబానికి ఒక రోజు గడుస్తుంది అని మనసులోనే సంతోషించాను. మధ్యలో కూలీలందరికీ టీ తెప్పించాను. అందరూ 10 నిమిషాలు పని ఆపి కబుర్లాడుతూ టీ తాగుతున్నారు. రాజయ్య వంక చూశాను. ఎంతో ఇష్టంగా టీ తాగుతూ నా వంక చూస్తున్నాడు. అతను ఆకలిగా ఉన్నట్లు గ్రహించాను. మధ్యాహ్నం కూలీలు పని ఆపి భోజనాలు చేస్తున్నారు. రాజయ్య ఏం తెచ్చుకోకపోవడంతో పని ఆపకుండా తట్టల పైకి మోస్తున్నాడు. అతని ఆకలి గుర్తించగలిగాను. కానీ దగ్గరలో ఏ హోటల్స్ లేకపోవడంతో అతన్ని టిఫిన్ చేయడానికి పంపలేకపోయాను. రాజయ్య మాత్రం మంచినీళ్లతో సరిపెట్టేసుకున్నాడు. అతని ఆకలి నాకు గిల్టీగానే ఉంది. సాయంత్రం అయింది. మేస్త్రికి డబ్బులు ఇచ్చాను. అతడు కూలీలకు పంచాడు. రాజయ్య బయలుదేరుతూ నా దగ్గరికి వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించాడు. నువ్వేం తినలేదు, త్వరగా వెళ్ళి భోజనం చెయ్యి అన్నాను. నేనే కాదయ్యా, ఇంట్లో వాళ్ళకి ఎవరికీ భోజనం లేదు, మీ దయవల్ల ఈ పూట గడుస్తుంది అన్నాడు. అతని కన్నుల్లోని ఆవేదన సరిగానే గుర్తించాను. అతను బయలుదేరిపోయాడు. ఎందుకో తెలీదు, రాజయ్య వంకే చూడసాగాను. వెళుతున్న రాజయ్యకు పావురాలు అమ్ముతున్న వ్యక్తి ఎదురుపడ్డాడు. రాజయ్య ఆగి తనను దాటిపోయిన పావురాలు అమ్మే వ్యక్తిని చూడసాగాడు. అతని చేతిలో 2 పావురాలున్నాయి. 2 నిమిషాలు ఆగి రాజయ్య ఆ వ్యక్తిని కేకేసి పిలిచాడు. నాకు విషయం అర్థమైపోయింది. ఈ పూట రాజయ్య పావురాయి మాంసంతో విందు భోజనం చేయబోతున్నాడు అన్న ఆలోచన రాగానే నాకు అంతవరకు రాజయ్య మీద కలిగిన జాలి కరిగిపోయింది. ఆ డబ్బు జాగ్రత్త చేసుకుంటే మరో పూట కూడా గడిచిపోతుంది. అలాంటిది పావురాయి మాంసంతో జల్సా చేసుకుంటున్నాడు. ఆ ఆలోచన నాకు అతని మీద కలిగిన సదభిప్రాయాన్ని దూరం చేసింది. బేరం కుదిరినట్లుంది. పావురాలు అమ్మే వ్యక్తి రాజయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని పావురాలు అందిస్తూ, చాలా రుచిగా ఉంటాయి, మరలా నన్ను వెతుక్కుని రావాలి నువ్వు అన్నాడు. రాజయ్య చిన్నగా నవ్వి వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పదీయసాగాడు. పావురాలు అమ్మిన వ్యక్తి రాజయ్యను వారిస్తూ, ఈ పనింటి దగ్గర చేయి, లేకపోతే ఎగిరిపోతాయి అన్నాడు. రాజయ్య అతని మాటలు పట్టించుకోకుండా వాటి రెక్కలకు కట్టిన తాడు విప్పతీసి వాటిని ఒక్కసారి ముద్దు పెట్టుకుని గాలిలోకి ఎగరవేశాడు. స్వేచ్ఛగా ఎగిరిపోతున్న పావురాలు వంక అలానే ఆనందంగా చూడసాగాడు. ఆ 2 పావురాలు స్వేచ్ఛగా ఎగిరిపోయాయి. రాజయ్య చేసిన పనికి నాతో పాటు అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ఆఖరికి పావురాలు అమ్మిన వ్యక్తి కూడా. ఏంటి నువ్వు చేసిన పని, డబ్బులు తేరగా వచ్చాయా అన్నాడు. డబ్బులు మరలా సంపాదించవచ్చు, పోయిన ప్రాణం మరలా రాదుగా అన్నాడు రాజయ్య. ఆ మాట నా చెవిన పడింది. రాజయ్య నాకు ఒక అద్భుతమైన వ్యక్తిలా కనిపించాడు. అతని ఆకలి, ఎదురుచూసే అతని వాళ్ల ఆకలి నా కళ్ల ముందు కదలాడింది. కూలీ పనిచేసి బ్రతికే ఒక మనిషిలో ఎంత గొప్ప మనసు దాగి ఉందో బోధపడింది. అంతలో పావురాలమ్మిన వ్యక్తి రాజయ్యతో, అన్నా, నేను చేసే పనే తప్పని తెలుసు, కానీ పొట్టకూటి కోసం తప్పడం లేదు, నీ డబ్బులు నీవే ఉంచుకో అని రాజయ్య డబ్బులు వెనక్కివ్వబోయాడు. రాజయ్య అతన్ని వారిస్తూ,
డబ్బు వెనక్కి తీసుకుంటే నాకు తృప్తి ఉండదు అని ముందుకు కదిలాడు. కొంచెంసేపు అలానే ఉండిపోయాను. తర్వాత బైక్ స్టార్ట్ చేసి రాజయ్య దగ్గరకు పోనిచ్చి ఎక్కు అన్నాను. వద్దయ్య గారు అన్నాడు. మరేం పర్లేదు, నేను అటే వెళ్తున్నాను అని బలవంతంగా ఎక్కించి ఒక హోటల్ ముందు ఆపి మీల్స్ పార్సిల్ చేయించాను. ఆ తర్వాత రాజయ్య ఎక్కడుంటున్నాడో కనుక్కుని అక్కడ డ్రాప్ చేసి మీల్స్ పార్సిల్ అందించి 2 చేతులు జోడించి నమస్కారం చేశాను. అదేంటయ్య గారు, మీలాంటి గొప్పోడు నాకు దండం పెట్టడం అన్నాడు రాజయ్య. డబ్బున్నాడు గొప్పోడు కాదు, మనసున్నవాడే గొప్పోడు. ఆ మనసు నీకుంది, రేపు పనిలోకి వచ్చేయి అని బైక్ స్టార్ట్ చేశాను. బైక్ డ్రైవ్ చేస్తున్న నాకు ఆకాశంలో ఒక నక్షత్రం మెరుస్తూ కనిపించింది. నాకు రాజయ్య గుర్తుకు వచ్చాడు. మీరింతవరకు అంతర్జాలం నుంచి సేకరించిన కథ గొప్ప మనసు విన్నారు. సేకరణ కథాస్రవంతి విజయనగరం శ్రోత శ్రీ రఘురామకృష్ణ. వినిపించినది పప్పు భోగారావు. ఇంత మంచి కథనిచ్చిన రచయిత గారి పేరు తెలియలేదు. వారికి శతధా ధన్యవాదాలు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథాస్రవంతి